బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ మున్నేరు వరదలో చిక్కుకున్న 5 మందిని గజ ఈతగాళ్లు రక్షించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో 5గురు ప్రాణాలు కాపాడారు అధికారులు. కులగణన సర్వే ప్రెజెంటేషన్ పనిపై ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగారు ఉన్నతాధికారులు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి 5గురిని రక్షించారు. గేదెలు మేపుకునేందుకు వెళ్లి అకస్మాత్తుగా పెరిగిన వరదలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు. 5గురు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ మున్నేరు వరదలో చిక్కుకున్న 5 మందిని గజ ఈతగాళ్లు రక్షించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో 5గురు ప్రాణాలు కాపాడారు అధికారులు. కులగణన సర్వే ప్రెజెంటేషన్ పనిపై ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగారు ఉన్నతాధికారులు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి 5గురిని రక్షించారు. గేదెలు మేపుకునేందుకు వెళ్లి అకస్మాత్తుగా పెరిగిన వరదలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు. 5గురు సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మున్నేరు వరదలో చిక్కుకున్న 5 మందిని గజ ఈతగాళ్లు సురక్షితంగా రక్షించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనిల్, ఇప్పటికీ ఖమ్మం జిల్లాలోని మున్నేరులో 5గురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ఈ పశువుల కాపర్లు ఉదయం మున్నేరు లంకలకైతే అటు ఏదైతే ఆవులను మేపడానికి కోసం అయితే వెళ్లారు. చింతకాని మండలం చిన్న మండవ వద్ద ఉన్నటువంటి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ పశువుల కాపర్లు ఏదైతే గొండ్ల సాలయ్య, మొండితోక పుల్లయ్య, ఇటు గుండ్ల వెంకటేశ్వర్లు, ఇటు దరిపల్లి శ్రీను, ఈ కుక్కల గోపి ఈ 5గురు కూడా అటు అంటే ఆ పశువులను మేపేందుకైతే అందులోకి వెళ్లారు. ఒక్కసారిగా మున్నేరు ఉధృతి పెరగడంతో వారు లంకలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. మున్నేరులో చిక్కున్న పశువుల కాపర్లను ఎమ్మటే అంటే చిక్కుకున్న విషయాన్ని అంటూనే అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, ఇటు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల వెంటనే స్పందించారు. ఇక పశువుల కాపర్లను కాపాడేందుకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులకు తెలిసారు. వెంటనే జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సమక్షంలో అటు రెవెన్యూ, పోలీసు అంటే మిగతా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నాయి. క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి మంత్రులు కూడా దిశానిర్దేశం చేశారు. వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు, మంత్రులు ఆదేశాలతో ఈ 5గురు ప్రాణాలు అయితే కాపాడారు. ఇప్పటికే ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆయన స్పందించారు. ఇప్పటికే ఆయన కులగణన సర్వే ప్రెజెంటేషన్ పనిపై అటు ఢిల్లీలో ఉన్నారు. అయినా కానీ ఈ 5గురు మున్నేరులో చుక్కున్న విషయం తెలుసుకున్న వెంటనే కాపాడాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. ఇక అధికారులు అటు ఎన్డీఆర్ఎఫ్ బృందం, రెవెన్యూ బృందం ప్రత్యేకంగా అక్కడికి చేరుకొని అయితే సహాయక చర్యలు చేపట్టాయి. వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా అయితే ఒడ్డుకు చేర్చారు. ఈ 5గురు మాత్రం సురక్షితంగా ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడ అంటే ప్రధానంగా అటువంటి అంటే నీటి లభ్యత ఉన్న ప్రదేశాలకు వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనిల్, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. सब